కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తమై దరిద్రుడాయను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. కృప అంటే ఏంటి? అర్హత లేని వారిని ప్రేమించటమే కృప. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గజ్జితో, మాసిపోయిన గడ్డంతో, డొక్కలు అంటుకుంటున్న పొట్టతో ఒక బిచ్చగాడిని చూసి వాడు ఏడుస్తుంటే, వాడు బాధపడుతుంటే వాడిని చూసి అయ్యో పాపం అంటే అది కృప. అది కృప. అది కేవలం జాలిపడటం. అయ్యో పాపమని అతనికి నీ దగ్గర ఉన్న ఒక 100 రూపాయల నోటు తీసిస్తే అది కృప. అది దానము చేయటం. అలాంటి వాడిని తీసుకెళ్ళి నీ స్కూటర్ మీద ఎక్కించుకొని, నీ ఆటోలో ఎక్కించుకొని, లేకపోతే నీ బండి మీద ఎక్కించుకొని హోటల్కి తీసుకెళ్ళి 2 ఇడ్లీలు పెట్టించి పోరా అంటే అది కృప. ఏంటండి? అతన్ని మీ ఇంటికే తీసుకెళ్ళి నీ స్నానం గదిలో ఆ గజ్జ అంతా నీ సబ్బుతో స్నానం చేయించి, నీ చొక్కాలాగిచ్చి, మీ భోజనం బల్ల దగ్గర మీ భార్యకి చెప్పి మంచి మంచి వేడిగా రకరకాల కూరలు చేయించి కడుపు నిండా అన్నం పెడితే అదేంటి? కృప. అన్నం పెట్టేసి ఇంక పోరా నాన్న అంటే అది కృప. అన్నం పెట్టేశాక నువ్వు నాతోటే ఉండిపోరా, నేనే నిన్ను చూసుకుంటా చచ్చేదాకా, నాతోటే ఉంటావంటే అదేంటది? అది కృప. యేసుప్రభు మన పట్ల చూపించింది ఎలాంటిదంటే, జాలి చూపించే దేవుడు మాత్రం కాదు ఆయన, ప్రేమ చూపించే దేవుడు మాత్రం కాదు ఆయన, ఆయా అవసరతలు తీర్చే దేవుడు మాత్రం కాదు ఆయన. నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేను మిమ్మల్ని నా కుమారులు కుమార్తెలను పిలుచుకుంటాను, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చి నేను తీసుకొని వెళ్తాను. ఇంత మంచి దేవుణ్ణి ఇంకెక్కడన్నా చూసామా? ఏమన్నా చూసామా? ఏ మనిషి అయినానండి, స్వార్థం మనుషులకి ఈ రోజున ఏదన్నా చూడండి, మంచిది ఏదన్నా ఉంటే ఏమంటారు? నువ్వు తీసుకో అంటారా, నాకు కావాలంటారా? ఇప్పుడు క్రిస్మస్కి బట్టలు కొంటారు పాప అక్క చెల్లెలకి. ఏంటి 2 డ్రెస్సులు తెచ్చి అక్క చెల్లి ఇద్దరు వస్తారు అనుకోండి, ఇద్దరు ఒకటే పట్టుకుంటారు. నాకు ఎర్రదే కావాలి ఏంటంటే ఇద్దరు అదే పట్టుకొని పీక్కుంటారు. ఏది మంచి ఉందో అది కావాలంటారు. కానీ పోన్లే అక్క నువ్వు తీసుకో, పోన్లే చెల్లి నువ్వు తీసుకో అంటారా? స్వార్థం మనుషుడికి, అసూయ. ఎంతసేపు నాకు 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 అంటాం. ఏంటంటే ఎన్ని డబ్బులున్నా చూడండి, ధనవంతులకి ఎంత డబ్బులు ఉంటాయో నేను గమనిస్తుంటానండి. ఇలాంటి మీటింగులు పెట్టినప్పుడు కానుకలు వేసే వాళ్ళు ఎవరంటే ధనవంతులేరు. బోల్ డబ్బులు ఉంటాయి ఆడి దగ్గర. ఎతికి 2000 రూపాయలన్నీ పక్కకు దోసి 50 రూపాయల నోటు తీసేస్తాడు అనమాట. మళ్ళీ గుప్పిల్లో పెట్టుకొని ఎవ్వరు కనపడకుండా ఎంతో వేసేసినట్టు అట్టేస్తాడు అనమాట. ఆ ధనవంతుడు 50 రూపాయలు తీసుకోవద్దు, వేస్తున్నాను చూపించవచ్చు కదా. అట్లా చూపించమన్నాం అనుకో 2000 రూపాయలు కట్ట చూపిస్తాడు ఏకంగా. ఇదిగో వేస్తున్నాను. దేనికది? గొప్ప కోసం. ఏంటండి? యేసు ప్రభు ధనవంతుడై ఉండి మన నిమిత్తమై ఆ ధనాన్ని వదిలిపెట్టేశాడంట. మానవుడి స్వభావం ఏంటంటే పేదోడు కూడా ధనవంతుడు అయిపోవాలనుకుంటాడు, ఎంతున్నా ఇంకా గొప్పవాడు అయిపోవాలనుకుంటాడు, నాకున్నదాన్ని విడిచిపెట్టను అంటాడు. కానీ ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడంటే
మనం ఆయన దగ్గరకు వెళ్ళలేమని, పరలోకానికి మనం ఆయన మహిమను చూడలేమని, మనం ఆయన ఎదుర్కోలేమని. ఎందుకు ఎదుర్కోలేక మారుతున్నాడు మనుషుడు? దేవుడు తన ఆకారంలో తన స్వరూపంలోనే చేసుకున్నాడు మనుషుణ్ణి. కానీ ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు వారిని ఏదేరు తోటలో నుండి వెళ్ళగొట్టేశాడు. ఎందుకు వెళ్ళగొట్టేశాడు? ప్రేమ లేక. ఏంటండి, మీరు ఈ పండు తినమని మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఆదామవ్వలకి తప్పు చేసిన వెంటనే దేవుడు అంటే భయం వేసింది. దేవుణ్ణి చూడలేకపోతున్నారు. కాబట్టి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకున్నాడు మానవుడు. ఈరోజు ప్రతి మనుష్యుడు పాపము చేస్తున్నాడు, నీతిమంతుడు ఒక్కడునో లేడు. దేవుడిచ్చి మహిమను పోగొట్టుకున్నాం కాబట్టి మనకి దేవుడి కార్యాలు అర్థం కావటం లేదండి. ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, ఏమి కూర్చుకుందుమా అని ఈ లోకంలో ఉన్న వాటి కోసమే ఆలోచిస్తున్నాడు. బైబిల్ చెబుతుంది, దృశ్యమైనవన్నీ అంటే కనబడేవన్నీ అనిత్యములు, నిజమైనవి కావు. అదృశ్యమైనవి, మన కంటికి కనబడినవి నిత్యములు. ఈ లోకంలో ఎన్నున్నా చచ్చిపోయినప్పుడు ఎన్ని తీసుకెళ్తావు చెప్పండి? పెద్ద పెద్ద ధనవంతులు చచ్చిపోతున్నారండి, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు చనిపోతున్నారు, మంచి పాప్ స్టార్స్ చనిపోతున్నారు, మూవీ స్టార్స్ చనిపోతున్నారు, కోట్లు 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 ఆస్తులు ఉన్నాయంట. చచ్చిపోయేటప్పుడు ఎన్ని పట్టుకొని వెళ్తున్నారు వాళ్ళు? ఏమన్నా పట్టుకెళ్తున్నారా? దిగంబరులుగానే మనం ఈ లోకంలోనికి వచ్చాము, దిగంబరులుగానే మనం ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాలి. ఇవన్నీ మనతో రావు, ఇవన్నీ నిరంతరమైనవి కావు. కానీ మన కంటికి కనబడని పరలోకం ఉంది, కంటికి కనబడని ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు, సింహాసనాసీనుడైన దేవుడున్నాడు. అవి మన కళ్ళకు కనబడవు, కానీ అవి నిరంతరమైనవి. ప్రభు మనల్ని అక్కడికి చేర్చాలని, మనం అక్కడికి వెళ్ళలేమని ఆయన తన సింహాసనాన్ని వదిలిపెట్టి, పరలోకమును వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. అదే ఈ క్రిస్మస్ అంటున్నాం చూసారా? ఆయన ధనవం దేవునితో కూర్చుండు భాగ్యాన్ని విడిచిపెట్టి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మీరు బాగా బైబిల్ చదువుతున్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి. అబ్బా, ఆయన దేవుని స్వరూపము. దేవుడండి ఆయన. యేసుప్రభు దేవుడు కాదని వాదిస్తారేంటండి మనుషులు? దేవుడైతే పశువుల పాకలు ఎందుకు పుట్టాలంటారేంటండి? దేవుడైతే దిక్కులేని వాళ్ళకి సిలువలో వేలాడాలంటారేంటండి? ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం. పరలోకంలో ఉన్న దేవుడు, మహిమ స్వరూపంతో ఉన్న దేవుడు మనుష్యుడిగా పుట్టాడంటే ఈ పనికిమాలిన జీవితానికి. ఎందుకోసం అంటే మనుషులమైన మనల్ని రక్షించటానికి, మనం పడే వేదన నుండి విడిపించటానికి. పాపం వలన మార్చు జీతము మరణం. ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు ప్రభు. ఎందుకైతే ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఆదామవ్వలు చచ్చారా లేదా? మనం బతుకున్న వాళ్ళమా చచ్చిన వాళ్ళమా? ఆత్మలో చచ్చిపోయాం, శరీరరీతిగా బతుకున్నాం. కాబట్టి మన శరీరం రోజు రోజుకి యవ్వనస్తులు అయిపోతున్నారు కదా. ఏమైపోతున్నారండి? ముసలోళ్ళు అయిపోతున్నారు, సావుకి వెళ్ళిపోతున్నారు, స్లోగా చచ్చిపోతున్నాం మనం అంతే. ఈ మరణము నుండి మనల్ని విడిపించడానికి, ఈ శాపము నుండి మనల్ని విడిపించడానికి, ఈ పాపాల నుండి మనల్ని విడిపించడానికి, ఈ చెడిపోయిన శరీరం వల్ల రోగాలు, ఇవాళ రోగాలు ఎన్ని కొత్త మందులు వచ్చినా, ఎంతమంది కొత్త డాక్టర్లు వచ్చినా రోగాలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా చెప్పండి? అరే, మొన్న విజయవాడలో ఆ హాస్పిటల్కి వెళ్ళాను, మన సేవకులు ఒకరు ఉంటే ప్రార్థన చేద్దామని. ఆడు చూస్తే మంచాల మీద, మంచాల కింద, వరడాల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకుని ఉన్నారు పేషెంట్లు అందరూ కూడా. అరే, బజార్లాగా ఉంది, అది హాస్పిటల్లో లేదు. ఎంతమంది రోగులు, ఎన్ని రకాల మందులు, ఎన్ని రకాల మూలుగులు, ఏడుపులు, ఎంతమంది బాధలు పడుతున్నారు చూడండి. ఈ రోగాల నుండి మనల్ని విడిపించడానికి, ఈ మరణము నుండి మనల్ని విడిపించడానికి, ఈ ప్రయాసతో కూడిన ఈ జీవితాన్ని నుంచి విడిపించడానికి
ఆకాశంలో కూర్చొని కబుర్లు చెప్పలేదు, కానీ మన ప్రభువు మన కొరకు మనుష్యుడిగా ఈ లోకంలోనికి వచ్చి దాసుడి స్వరూపం ధరించాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని జ్ఞానులు అడిగితే, ఈ రాజుగారంటే ఎక్కడ పుడతాడు? హేరోదు రాజు ఇంట్లో పుడతాడని అక్కడికి వెళ్ళారు వాళ్ళు. కానీ ఆయన అక్కడ పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు? యెరూషలేము పట్టణంలో పుట్టలేదు, కానీ యెరూషలేము పక్కనే ఉన్న బెత్లెహేం అనే చిన్న గ్రామంలో పుట్టాడు. ఎందుకంటే రాజుగారి ఇంట్లో పుడితే అందరు పోయి చూడటానికి కుదురుద్దా? మనల్ని రాణిస్తారా? ఆయన మామూలు పశువులు గడ్డి మేసే తొట్టులో పరుండబెట్టినప్పుడు ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. రాజులైనా చూడవచ్చు, జ్ఞానులైనా చూడవచ్చు, గొల్లలైనా చూడవచ్చు, సామాన్యులైనా. ఇవాళ యేసుక్రీస్తుని ఎవరైనా నమ్ముకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉన్నారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇలాంటి గుణగణాలు ఉండాలి, ఇంత డబ్బు కట్టాలి, ఇలాంటి యోగ్యతలు ఉండాలి అని చెప్పేవాడు కాదు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను, మీ బాధలు తీరుస్తాను, మీ కన్నీరు తుడుస్తాను అని ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తమై దరిద్రుడయ్యాడు. ఎందుకంటే ఆయన మనది ఆయన తీసుకొని ఆయనది మనకిచ్చాడు. మన దరిద్రత అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఆయన ఆశీర్వాదాలన్నీ ఆయన నమ్మిన వారి మీదకి వచ్చేస్తున్నాయి. కొత్త రకం మందు కొని పెట్టారటండి ఒక డాక్టర్. ఎవడికి ఏ జబ్బు ఉన్నా సరే ఆ జబ్బును ఇంకొకటి నేను భరిస్తానంటే వాడికి పంపించేస్తాడంట. ఏంటది? తలనొప్పి అంటే నీ తలనొప్పి పోవాలంటే నీ తలనొప్పి భరించేవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురావయ్యా, నా దగ్గర ఒక మిషన్ ఉంది, నీ తలకి వాళ్ళ తలకి మిషన్ పెట్టి పుష్ అంటే నీ నొప్పి వాళ్ళకి పోద్ది అన్నాడు. ఒక ఆయన ఆ హాస్పిటల్ వచ్చేటప్పటికి ఆ తలపోటుతో ఏడుస్తూ అయ్యా అయ్యా అంటే జాలిపడి పోన్లేండి పాపం ఆ తలపోటు నాకు ఇచ్చేయండి అన్నాడంటే ఒక అతను వచ్చి. ఇచ్చేయమంటే ఈ డాక్టర్ గారు ఈ తలకి ఆ తలకి పెట్టి పచ్చ అనగానే ఈడికి బా అంటున్నాడు. ఆయన అంటాడు. ఇంతలో కడుపునొప్పోడు వచ్చాడంటే ఇంకొకడు, కడుపునొప్పయ్యా ఎవడన్నా తీసుకురావయ్యా అది కడుపునొప్పికి ఇచ్చేస్తారంటే ఈ పక్కన ఒకడు ఉన్నాడు కదా ఆల్రెడీ పాపం, నేనే భరిస్తానులేయ్యా అంటే పుట్టబడిగానే కడుపు నొప్పి వచ్చింది, దీనికి తాళ్ళనొప్పి వచ్చింది. ఏంటంటే ఇంకా వచ్చే వాళ్ళందరి రోగాలకి ఈయన అన్నాడు, పోన్లే నేనున్నాను కదా నేనే భరిస్తానులే అందరు రోగాలు అని చెప్తే ఇక డాక్టర్ గారు రకరకాల గజ్జి, దురద, నొప్పి, ఏడుపులు అన్నీ ఆయనకు వచ్చాయి. గిలగిలగిల కొట్టుకుంటున్నాడు. చివరికి హార్ట్ అటాక్ కూడా వచ్చాడంట ఒకడు. అదే గుడ్డ అయిపోతుందయ్యా అన్నాడట. ఎవరున్నారు అంటే నేనున్నానుగా అని హార్ట్ అటాక్ వచ్చినోడికి కూడా కనెక్ట్ చేస్తే ఆ హార్ట్ అటాక్ ఈయనకు వచ్చి ఈయన మొత్తానికే చచ్చిపోయాడు. యేసుప్రభు చేసింది ఏంటో తెలుసా అండి? ఏం చేశాడో తెలుసా? నీ తలనొప్పులు, నీ కడుపు నొప్పులు, నీ గుండెపోట్లు, నీ ఏడుపులు, నీ దుఃఖము, నీ శాపము, నీ బాధ, నీ వేదన, నీ కన్నీరు, నీ అవమానము, నీ నింద, నీ శ్రమ అన్నీ ఆయన మీద పడుచుకున్నాడు. వీళ్ళందరినీ బాగు చేసేస్తాను నేను, అవన్నీ నేను భరిస్తానని సిలువెక్కాడు ఆయన. అందుకే ఆయన ఈ లోకంలోనికి మనలాగా వచ్చి మనల్ని అర్థం చేసుకొని మన బాధలన్నీ తన మీద వేసుకొని, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. ఒక్కడిది కాదంట, ఒకడి పాపమే ఒకడు మొయ్యలేం. మన పాపాలే మనం మొయ్యలేక మూలుగుతుంటాం, మన బాధలు మనం తట్టుకోలేక అరుస్తుంటాం. కానీ లోకములో ఉన్న వారందరి పాపాలను తన మీద వేసుకున్నాడు. అదండి యేసుక్రీస్తులోని గొప్పతనం. ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి దేవుణ్ణి, ఇటువంటి ప్రభువుని మనం ఎక్కడ చూడలేం. మన నిమిత్తమై, మన అతిక్రమల నిమిత్తమై ఆయన గాయపరచబడను, మన దోషముల నిమిత్తమై ఆయన నలుగొట్టబడను, మన అపరాధ పరిహారార్థమైన శిక్ష అతని మీద పోపబడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వచ్చేసింది అనుకుంటున్నారా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కాదు వచ్చింది మీకు స్వస్థత. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపాన్ని భరించాడు కనుక, నీకు రక్షణ సిద్ధపరిచాడు కనుక ఆయన నామములో శక్తి ఉంది. అవును, తన శిష్యుల్ని పిలిచి అన్నాడు, నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి ఏమిచ్చాడట? ఆయన అధికారం ఇచ్చాడు. అధికారము పాస్టర్ గారి చేతిలో లేదు, ప్రార్థన చేసేవాళ్ళు కాదు, ఆయన నామములో ఉన్న అధికారం. రేషన్ కొట్లో బియ్యం కొనుక్కుంటారా మీరు? రేషన్ కొట్టాడు దండం పెడతారా? నీ దయ వల్ల అన్నం పెడుతున్నావయ్యా అని రేషన్ కొట్టాడే పెడతాడు మనకి?
ప్రభుత్వం గ్రాంట్ చేస్తే ఆ వ్యక్తి ద్వారా మనకు అది వస్తుంది. ఆయన కాదు దేవుడు. పోస్ట్ మ్యాన్ ఏమో తీసుకొచ్చాడంట, నీ దండమయ్యా డబ్బులు తెచ్చావందంట ఒక ఆమె. అమ్మ నాయి కావమ్మా, ఎవరో నీకు పంపారు చూసుకో, నేను తెచ్చిచ్చాను అంతే. పంపినోడు ఎవరున్నారు? ఆయనకు దండం పెట్టాలి. ఇచ్చినోడు ఎవరు? ప్రభువు యేసు ప్రభువు మనల్ని ప్రేమించేవాడు. ఏ నరుడికి మనం పూజ చేయకూడదండి. గౌరవించండి పెద్దల్ని, సేవకుల్ని, పాస్టర్లని, కానీ పూజించకండి. వాళ్ళు కాదు ప్రభు. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా మా పాస్టర్ గారా? ఎవరండి మీ పాస్టర్ గారా? ఎవరు? ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆయన బాగా అర్థం చేసుకుంటాడు. ఒక పేదోడికే పేదోడి బాధలు అర్థమవుతాయండి. ఒక బిజినెస్ మ్యాన్కే బిజినెస్లో ఉన్న కష్టాలు అర్థమవుతాయి. ఒక డాక్టర్కే డాక్టర్కు ఉన్న ప్రయాస అర్థమవుతుంది. ఏంటంటే ఒక నరుడిగా వచ్చినాడు కాబట్టే ప్రభువు నరులమైన మన బాధల్ని బాగా అర్థం చేసుకో. మన వల్లే అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. ఆయనకి ఆకలేసింది, ఆయన్ని అవమానం పొందాడు, నిందించబడ్డాడు, చెమట గార్చాడు, కన్నీరు గార్చాడు, అలిసిపోయాడు, అన్ని విధాల మనలాగే బాధపడ్డాడు. కానీ పాపానికి మాత్రం చోటు ఇవ్వలేదు. నిన్నెవరన్నా బాధ పెడితే నువ్వేం చేస్తావు చెప్పు? ఇంతసేపు ఆలోచిస్తారా? ఎట్ట కొట్టారనుకో ఏం చేస్తావు? అట్టెత్తుతావు నీ చెయ్యి కదా, వెంటనే. ఎత్తడానికి బలం లేదు, కొట్టడానికి వాడికి ఏం చేస్తావు? ఇది ఉందిగా, భయంకరమైన బూతులు తిట్టేస్తావు. అంటే ఏంటమ్మా, మన భారతదేశంలోనంటే పురుషులకి చెయ్యి ఆగదంట, స్త్రీలకు నోరు ఆగదంట. ఓరగా నువ్వేదో అంటుంటావు, కొడుతుంటాడు, అంటుంటావు. నువ్వు నోరు మూసుకొని పోతే గొడవ లేదు. ఇక కొట్టుకోమన్నాడు నెత్తికేసుకొని. భార్య భర్తలు కొట్టుకోకూడదండి, తిట్టుకోకూడదు. ఏక శరీరం అన్నాడు భార్య భర్తల దేవుడు. ఒకరినొకరు క్షమించుకోవాలి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. అది చూపించాడు. మనుషులకు చేతకాదు ఎలా ఓర్చుకోవటమో, మనుషులకు చేతకాదు ఎలా సహించటమో, మనుషులు కక్ష తీర్చుకోవటమే చేతనవును. కానీ యేసు ప్రభు తను కొట్టినోడిని, తను అవమానపరిచినోడిని, నువ్వు దేవుడు అయితే దిగిరావయ్యా, నిన్ను రక్షించుకోవయ్యా అన్నోళ్ళని, ఇదిగో దిగొస్తున్నాను చూడరప్పానికి అన్నాడా? అని ఉన్నాడా? అని ఉంటే అక్కడ చచ్చి ఉండేవాళ్ళు. ఏమన్నాడు ఆయన? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఇవాళ యేసు ప్రభు బిడ్డలమైతే మనం కూడా యేసయ్యలాగా ఈ లోకంలో జీవించాలి. ఆయన ఎందుకు పరలోకాన్ని విడిచిపెట్టి పశువులు గడ్డి మేసే తొట్టులో పరుండే స్థితికి తగ్గించుకున్నాడంటే లోకంలో ఉన్న ప్రతి వారిని రక్షించుట కొరకే. యేసుప్రభు పుట్టినప్పుడు పరలోకం నుండి వచ్చిన దూతలు ఏం చెప్పాయి? ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టున్నాడు, మిమ్మల్ని రక్షించేవాడు పుట్టున్నాడు, మీ పాపాలు క్షమించేవాడు పుట్టున్నాడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడు గనుక ఆయనకి యేసు అని పేరు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. మనుషుడికి కావాల్సింది డబ్బు అయితే దేవుడు ధనవంతుడిగా వచ్చేవాడు. మనుషుడికి కావాల్సింది వైద్యం అయితే దేవుడు ఆకాశం నుంచి మందులు పంపించేవాడు. మనుషుడికి కావాల్సినవి ఈ లోకమైతే, ఈ లోకంలో ఉన్న ఇల్లు వాకిళ్ళు అయితే ప్రభుత్వం వారు కట్టించిన ఇల్లు కాదు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించి ఇచ్చేసేవాడు. పెద్ద పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళందరికీ బాగున్నారనుకుంటున్నారా? మీరు బాగున్నారనుకుంటున్నారా? నాకు ఆయన చెప్పాడు, నాకు పెద్ద ఇల్లు ఉందో, నాకు 24 ఇల్లులు ఉన్నాయో, 34 బెడ్రూములు ఉన్నాయో, నా భార్య పిల్లలు నాతో ఉండరు. మరి ఎందుకో? ఎందుకంటే ఇల్లు భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలతో ఆనందించడానికి. బిల్డింగ్లు ఎవరికి కావాలండి? చెట్టు కింద ఉన్నా కలిసి ఉంటే కలదురా సుఖం అన్నారు. గంజి కాసుకొని తాగినా కూడా భార్య భర్తలు హాయిగా తిని ఆ చెట్టు నీడలు పడుకున్నా కూడా ఉన్న సమాధానం పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నా కూడా లేవండి. అందుకే వాళ్ళ మనుషులకి మంచి మంచి ఇల్లులు ఉన్నాయి, మెత్త మెత్తటి బెడ్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏం రాదు తెలుసా? నిద్ర రాదు. మళ్ళీ ఆ బ్రాంజియో విస్కో తాగాలి, అప్పుడు వస్తుంది, అప్పుడు తాకుంటాడు. ఏది ఆశీర్వాదం? అంతు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అంతకంటే మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదు. మనుషుడికి పాపం వల్ల శ్రమ వచ్చింది లోకంలోనికి. కానీ యేసు ప్రభు శ్రమను జయించి, సాతాను జయించి, అపవాది తలను చితకగొట్టి
మానవుని సాతాను కైవశంలో ఉన్న మానవునికి విమోచన కలుగజేశాడు, రక్షణ కలుగజేశాడు. మనం ఆనందిస్తే మనతో ఆనందించేవాడు మన ప్రభు. మనలో ఒకరిగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపాలకు బలిగా ప్రాణమిచ్చి పాతిపెట్టబడిన ప్రభు తిరిగి మృత్యుంజయుడై లేచాడు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అన్న వాళ్ళు 3 సార్లు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, ఇచ్చే దేవుడు, కనికరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, కాపాడే దేవుడు, విడువను ఎడబాయనైన దేవుడు నా దేవుడు. ఇది మన విశ్వాసం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అయితే, చావైతే నేను ఇక్కడ జీవించే జీవితము నా కొరకు కాదు, క్రీస్తు నా కొరకు చేసిన యాగంలో క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను. బ్రతికైనా చావైనా నా ప్రభువే. ఈ లోకంలో ఉన్నంత వరకు నా ప్రభు తోడుంటాడు. ఈ లోకం విడిచినప్పుడు ఆయన రాజ్య వారసుడిగా నన్ను చేసుకుంటాడు. మన హృదయాలను మార్చుకుందాం, మన విశ్వాసం కాపాడుకుందాం. ఈ సంవత్సరాంతంలో ఉన్న మనం మన పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో ముందుకు వెళుతున్నప్పుడు నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, నూతనమైనటువంటి మార్గంలో నడవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం అందరూ. మరి ఈ ప్రార్థన సమయంలో అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు మాట్లాడుకోకూడదు. వెనుకున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, ఎదుటిన్న వాళ్ళు, ఎక్కడెక్కడ మీరున్నా సరే పక్క హాల్లో కూర్చున్న వారు కూడా కళ్ళు మూసుకోండి, లేచి నిలబడండి. హాల్లో కుర్చీల్లో ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడండి. ప్రభువా, నిజమే నా జీవితంలో తండ్రి ఎన్నో కష్టాలు, సమస్యలు, వేదనలు, పోరాటములు, నిందలు, అవమానాలు పొందుతూనే ఉన్నానయ్యా. నేను నమ్ముకున్న తర్వాత కూడా నాకు బాధలు ఉన్నాయి. ఎందుకు అనుకుంటున్నానే కానీ నా బాధల్లో నువ్వు తోడుంటావని, నా శ్రమలో నువ్వు నాకు తోడుంటావని, నా కన్నీరు తుడుస్తావని, నేను పడకలో ఉంటే నన్ను ఆదరిస్తావని నమ్ముతున్నానయ్యా. ధనవంతుడు అయి ఉండి నా నిమిత్తమై ఒక దరిద్రుడిగా ఈ లోకంలో పశువుల గడ్డి మేసే తొట్టిలో పరుండబెట్టబడిన ఒక పేద కుటుంబంలో జీవించి నీ ద్వారా మమ్మల్ని దేవుని రాజ్యానికి చేర్చాలని నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరన్నావు. నా పాపాలు సిలువలో భరించి నీ నామంలో నాకు స్వస్థత ఇచ్చావు, నీ నామంలో నాకు రక్షణ ఇచ్చావు. క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి, నూతనమైన ఆశీర్వాదాలతో నింపడానికి సిద్ధంగా ఉన్నావు. అందుకు వందనములు నాయనా. ఇదిగో నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేను ఉండు స్థలములో మీరులో ఉండలాగా మరల వస్తానన్నావు. త్వరలో యేసు ప్రభు తిరిగి వస్తాడని ఈ శ్రమల లోకంలో నుండి, బాధలలో నుండి మమ్మల్ని విడిపించి ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడన్న నిరీక్షణ మాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నా కుటుంబంలో ఒక తాగుబోతున్నాడు, మార్చయ్యా. నా భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, మాకు సమాధానం దయచేయి. కొత్త సంవత్సరంలో మా బిడ్డలు తిరగబడుతున్నారయ్యా, మా బిడ్డలను మార్చిన ఆయన. మా యవనస్తులు పాపంలో పడిపోతున్నారయ్యా, రక్షించు తండ్రి. మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదనైనా ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడి నుంచి నీకు స్థానం ఇస్తామయ్యా, మాకు సహాయం చేయి. నా శరీరంలో ఈ వ్యాధి ఉందయ్యా, థైరాయిడ్ ఉందని డాక్టర్ చెప్పారయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. బీపీ షుగర్లతో బాధపడుతున్నా, నన్ను స్వస్థపరచున ఆయన. వెన్నెముక పోటుతో బాధపడుతున్నా, నన్ను స్వస్థపరచున ఆయన. మోకాళ్ళు అరిగిపోయి అంటున్నారు, నన్ను స్వస్థపరిచేసయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉందని నమ్ముతున్నాను ఆయన. ఈ లోకంలో నిందొచ్చినా, అవమానం వచ్చినా నిన్ను విడవకుండా నీ సాక్షిగా బ్రతకడానికి నాకు సహాయం ఇచ్చే. గర్భఫలం లేదయ్యా నాకు, అందరూ నిందిస్తున్నారయ్యా, నాకు బిడ్డను దయచేయ్యా. అడగండి, మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. నాకు చేత కాదనేవాడు కాదు యేసు ప్రభు, నేను చెయ్యను అనేవాడు కానే కాదు ఆయన. అడుగండి, నా నామంలో ఏది అడిగినా ఇస్తానన్నాడు. మా బిడ్డలకు వివాహాలు అవ్వలేదయ్యా, మా బిడ్డలకు గర్భఫలం లేదు నాయన, మా కుటుంబంలో సమాధానం లేదయ్యా. నేను పాపానికి బానిసైపోయి ఉన్నానయ్యా, నన్ను విడిపించేసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను రక్షించేసయ్యా.
నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రార్థన వింటాడు. ఇప్పుడే కూడా అద్భుతం నీకు చేస్తాడు. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అర్హత లేని నేను ప్రేమిస్తున్నాడు ఆయన. మీ బాధలన్నీ తీర్చాలని, నీ రోగాలన్నీ స్వస్థపరచాలని, నీ సంకటాలన్నీ కుదర్చాలని. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగు చేశాడు. ఈరోజు యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉంది. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు. నీవిక్కడ నిలుచొని ప్రార్థిస్తుండగానే నడినెత్తి నుండి అరికాలు వరకు నీ నరాల్లో ఉన్నటువంటి ప్రతి బలహీనతను, నీ రక్తములో ఉన్నటువంటి ప్రతి దోషమును స్వస్థపరచగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అన్ని సమస్యల నుంచి రక్షించేవాడు, అన్ని కీడుల నుంచి తప్పించేవాడు. యేసయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యా. నాకెంతమంది లోకంలో ఉన్నా నేను ఒంటరితనమే అనుభవిస్తున్నానయ్యా. నీవు నాకు తోడుంటే అది గాఢాంధకారంలో అయిన భయం లేదు. నీవు నాకు తోడుంటే చాలయ్యా. నీ కృప నా మీద ఉంటే చాలయ్యా. నాకు సహాయం చేయి యేసయ్యా. నా ఇంటిని మార్చుకోవాలయ్యా. నా భర్తను మార్చే ప్రార్థన నాకు దయచేయి. నా కుటుంబం కట్టుకునే ప్రార్థనాత్మ నాకు దయచేయమని అడగండి ప్రతి పురుషుడు. యవనస్తున్నా, యవనేచ్ఛలకు లోపడుతున్నావా? దురభ్యాసాలకు లోబడిపోయావా? తాగుడు బట్టి దురభ్యాసానికి లోడైపోయావా? నీ శరీరం పాడైపోకముందే, నీ ఆత్మనాశనం అయిపోకముందే యేసయ్యా నా జీవితాన్ని మార్చని అడగండి. యవన కాలములో యవనేచ్ఛలను విడిచిపెట్టి ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. యవనస్తుడా, యవనస్తురాలా, ఈరోజు ఒక అద్భుతం జరగాలి. మరో కొత్త సంవత్సరంలో ఇదే బతుకొద్దు, ఇదే దరిద్రం బతుకొద్దు, ఇదే దిక్కుమాలిన బ్రతుకొద్దు, ఇదే 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 దౌర్భాగ్యపు జీవితం వద్దుగా. కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందే నీ పాదాలు పట్టుకుంటున్నాను యేసయ్యా. ఈ సంవత్సరంలో నువ్వు తోడుండయ్యా. నాకు నేను చేస్తున్నదంతా సఫలం అవ్వాలయ్యా. నీ ఆశీర్వాదాల్లో బ్రతుకులు చూడాలయ్యా. ఈ లోకమందు నీ సాక్షిగా మేము బ్రతకాలయ్యా. ఈ లోకం విడిచినప్పుడు పరలోక రాజ్యంలో ఉండాలయ్యా. ఆహర్నిశలు అల్లాడే ఆ అగ్నిగుండంలోనికి మేము వెళ్ళకూడదయ్యా. మా బిడ్డలు వెళ్ళకూడదయ్యా. మా కుటుంబ సభ్యులు వెళ్ళకూడదని ఆయన. అయ్యో, అపవాదికి అనుచరులకు సిద్ధపరిచిన నా అగ్ని ఆరని పురుగు చావని ఆ నరకంలోనికి మేము వెళ్ళకూడదు నాయన. ఆకలి దప్పుకలు లేని, చీకటి లేని, కన్నీరు లేని, వేద వ్యాధి లేని ఆ పరలోక రాజ్య వారసులుగా నన్ను చేసుకొని నోరు తెరిచి ప్రార్థన చేయి. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఓ చిన్న ప్రార్థన చేశాడు ఆ దొంగ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పిన ప్రభు ఈరోజు నీతో కూడా చెప్తాడు. నీ పాపాలు క్షమిస్తున్నాను, నా రక్తములు నేను కడుగుతున్నాను, నీ పేరు నా జీవగ్రంథంలో రాసుకుంటున్నాను. నా బిడ్డ, నా కుమారుడా, రా, నాతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటా, నా సాక్షిగా నేను నిలబెడతానని ప్రభు మాటిస్తున్నాడు. మన రెండు చేతులు పైకెత్తి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన. ఎన్నో గ్రామాల నుంచి ఎంతో ఆశతో వచ్చిన రకరకాల బాధలతో, శ్రమలతో, ప్రార్థన విన్నపాలతో నీ సన్నిధికి వచ్చిన వారందరినీ చూడయ్యా. ఎవ్వరూ వచ్చినట్టు వెళ్ళిపోకూడదు నాయన. దీవించబడి వెళ్ళాలయ్యా, స్వస్థపరచబడి వెళ్ళాలయ్యా, విడిపించబడి వెళ్ళాలయ్యా. నీవు కోరినట్లే నీకు జరుగును గాక అని కానాను స్త్రీతో చెప్పినట్టుగా వీరి బాధలు తీర్చు నాయన. వారి ఇళ్లలో ఉన్న తిరుగుబోటులను, తాగుబోతులను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు నాయన. వీరిక్కడ ప్రార్థిస్తుండగానే ఈ 85 గ్రామాల్లో ఎవరెవరు ఎటువంటి స్థితిలో ఉన్నారో వీరు తిరిగి వెళ్ళి 85 గ్రామాలకు ఆశీర్వాదకరంగా చేయను ఆయన. ఈ తెనాలి పట్టణాన్ని దీవించు నాయన. ఈ తెనాల్లో ఇంకా ఎన్నో వేల మంది ఉన్నారయ్యా. యేసు ప్రభు అందరికీ దేవుడయ్యా. శ్రమల్లో ఉన్నారయ్యా, బాధల్లో ఉన్నారయ్యా. తండ్రి, మా కన్నీరు తొడవాలనే కదా వచ్చావు, మా జీవితాన్ని మార్చాలనే కదా సెలవులో ప్రాణమిచ్చావు. ఒక్కసారి ఈ రాత్రిని పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించును ఆయన. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించును ఆయన. మా బలహీనతలన్నీ తీసివేయను ఆయన. మా పాపాలన్నీ కడిగివేయను ఆయన. మాకు నూతన హృదయం, నూతన స్వభావం దయచే తండ్రి. ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను అన్న వాగ్దానంతో వెళ్ళడానికి సహాయం చేయము.
యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఇంటికి వెళ్ళి ప్రార్థించండి. కొత్త సంవత్సరంలో మీకు అందరికీ గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనలుండుగాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్.